హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఒక ఫ్రీ సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో హిస్టరీ ఆప్షనల్ పైన. దాని భాగంగానే ఇవాళ మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏంటి అంటే ఆర్యన్ సివిలైజేషన్. దీనిపైన తరచుగా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. మన జనరల్ స్టడీస్ మెయిన్సే కాదు, మనకి ఆప్షనల్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం చూసినట్టయితే 60-70% థీమ్స్ మాత్రం రిపీట్ అవుతానే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ అప్రోచ్ కానీ చేంజ్ అవుతా వస్తుంది అనమాట. క్వశ్చన్స్ అడిగే విధానం చేంజ్ అవుతుంది కానీ థీమ్స్ మాత్రము చాలా సేమ్ గానే ఉన్నాయి, అయితే సిమిలర్ గానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బాగా ఫోకస్ చేయాల్సిన థీమ్స్ ఏంటి అంటే ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ థీమ్స్ చెప్పుకుంటూ ఏదైతే ఆస్పిరెంట్స్ బాగా మిస్ అవుతారో, గ్రే ఏరియా ఏదైతే ఉంటుందో దానిపైన ఎప్పుడు మనం ఇప్పటిదాకా చేసుకున్న విధంగానే మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకుని అడిషనల్ ఫ్యాక్ట్స్ కానీ ఏ విధంగా రాయాలి కానీ ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ ఆర్యన్ సివిలైజేషన్ లో మనం ఇంపార్టెంట్ థీమ్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ మనము బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే వేదిక్ లిటరేచర్. ఇది చాలా మంది కూడా దీన్ని లైట్ గా తీసుకుని వదిలేయడం జరుగుతుంది, కానీ ఇది చాలా ఆర్గనైజ్ గా చదివితే చాలా చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ వేదిక్ లిటరేచర్ అంటే. అయితే దీనిలో భాగంగానే అంటే బ్రీఫ్ గా మనము ఒక అనాలిసిస్ చేయాలి, అసలు ఏమేమి ఉంటాయి ఈ వేదిక్ లిటరేచర్ లో, అది ఏ విధంగా రాయాలనేది కూడా. అంటే దీనిపైన చాలా సార్లు రిపీట్ అవుతానే వస్తున్నాయి క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోండి. ఇది బాగా ఫోకస్ చేయండి. ఇది ఫోకస్ చేసినట్టయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఈ వేదిక్ లిటరేచర్ లో we have to start with సంహితాస్, బ్రాహ్మణాస్, ఆర్యంకాస్, ఉపనిషత్స్. టోటల్ 108 ఉపనిషత్స్ ఉంటాయి. అయితే ఈ వేదిక్ లిటరేచర్ ఈ 4 ఏవైతే ఉన్నాయో, సంహితాస్ గానీ, బ్రాహ్మణాస్ గానీ, ఆర్యంకాస్ గానీ, ఉపనిషత్స్ గానీ, ఇవి 4 వేరే వేరే పేర్లతో 4 బుక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏవవి? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఇవి 4 కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి విత్ డిఫరెంట్ ప్రిఫిక్స్ నేమ్స్ ఆర్ సఫిక్స్ నేమ్స్. ఏవేవి? సంహితాస్ గానీ, బ్రాహ్మణాస్ గానీ, ఆర్యంకాస్ గానీ, ఉపనిషత్స్ ఆర్ టోటల్లీ 118 నంబర్. అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన విధంగానే మనకి వేదాస్ ఆర్ నాలెడ్జ్ బుక్స్. సో 4 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. దాన్ని కూడా ఒక బ్రీఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. వేదాంగాస్ ఆర్ టోటల్లీ 6 in నంబర్. అంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ లిమ్స్ ఆఫ్ వేదాస్. వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాంగాస్, ఇట్ ఈస్ వెరీ టఫ్ టాస్క్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్. సో ఉపవేదాస్, సబ్ పార్ట్స్ ఆఫ్ వేదాస్, ఇవి ఒక 4 ఉంటాయి. వీటిని కూడా చదివే ప్రయత్నం చేయాలి. ఈ 4 అంటే ఒక్కొక్కటి ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వేద అనమాట. ఓకే, ఈ పురాణాస్ మనం చూసినట్టయితే టోటల్లీ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురాణాస్ ఉన్నాయి. వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్? అయితే కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అవి చూసుకున్నట్టయితే సరిపోతుంది. మనకి ఇతిహాసాస్ అంటే గ్రేట్ ఎపిక్స్. దేర్ ఆర్ 2 గ్రేట్ ఎపిక్స్. మనకు తెలియని కాదు, చాలా చాలా పాపులర్. నెక్స్ట్ జనరేషన్స్ కి మన వాల్యూస్ ఏంటి, మన కల్చరల్ వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, మారల్స్ ఏంటి, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేసిందే ఈ ఎపిక్స్ అనమాట వచ్చే జనరేషన్స్ కి. అవి ఏంటి అంటే రామాయణ్ అండ్ మహాభారత్, మీకు అందరికీ తెలిసినాయి. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. ఇది బాగా ఫోకస్ చేయాలి. దీనిపైన ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అని కూడా బాగా చదవండి. దే విల్ బి వెరీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామ్. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్, ఈ చాప్టర్ కి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అంటే దీనిపైన అయితే చాలా సార్లు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. మన జనరల్ స్టడీస్ మెయిన్స్ పేపర్ లో కూడా దీనిపైన చాలా సార్లు వస్తూనే ఉన్నాయి. కంపేరింగ్ అనమాట. అది ఏంటి అంటే ఈ ఆర్యన్ సివిలైజేషన్ ఈ చాప్టర్ ని 2 భాగాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఐరన్ ఇంట్రడ్యూస్ చేయకముందు, అంటే ఐరన్ స్మెల్టింగ్ టెక్నాలజీ బాగా వైడ్ స్ప్రెడ్ అవ్వకముందు, బాగా పరిగణంలోకి వచ్చిన తర్వాత, బిఫోర్ 1000 BC, ఆఫ్టర్ 1000 BC అనమాట. ఆ విధంగా. సో బిఫోర్ 1000 BC అంతా కూడా మనం ఏదైతే చదువుతామో అర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ అర్లీ వేదిక్ సొసైటీ. 1000 తర్వాత లేటర్ వేదిక్ సొసైటీ ఆర్ లేటర్ వేదిక్ పీరియడ్. సో మరి దేనిపైన బాగా కంపేర్ చేయాలి రెండింటిని అంటే సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి అర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ రిగ్వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ లో ఏ విధంగా చేంజ్ అయినాయి అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. అంతేకాకుండా పొలిటికల్ కండిషన్స్ ని కూడా కంపేర్ చేసే ప్రయత్నం చేయాలి. సోషల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, మనకి రిలీజియస్ కండిషన్స్, తర్వాత ఎకనామికల్ కండిషన్స్. సో సోషో ఎకనామికల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ అండ్ పొలిటికల్ కండిషన్స్, వీటిని మనం కంపేర్ చేయాలి. దేనికి అంటే రిగ్వేదిక్
కండిషన్స్ విత్ ద లేటర్ వేదిక్ కండిషన్స్. ఇది బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దీనిపైన ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉన్నాయి క్వశ్చన్స్. ఏంటి అంటే ఈ కంపారిజన్ పైన డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ కానీ. అయితే ఇక్కడ మనం లాస్ట్ కి మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన చాప్టర్ ఏంటి చెప్పండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇదేంటి, ఆర్యన్ కల్చర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం లాస్ట్ చాప్టర్ లో మనము ఇంటర్లింకింగ్ చూసాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హౌ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కాంటెంపరీ సివిలైజేషన్స్. అది ఒక్కొక్కసారి మనము లైట్ తీసుకుని లేకపోతే బ్రీఫ్ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళిపోతాం. కానీ మనం ఎక్కడైతే ఆపుతామో యూపీఎస్సీ స్టార్ట్స్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్. అయితే ఇక్కడ ఇది కూడా ఒక వాక్యూమ్ అనే చెప్పుకోవచ్చు. ఏంటి అది అంటే, కంపేరింగ్ బిట్వీన్ వేదిక్ సివిలైజేషన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ ఇంతకు ముందు చాప్టర్ కి ఇప్పుడు స్టార్ట్ అయిన కొత్త కల్చర్ కి కంపేర్ చేసే పాయింట్ పైన మనకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏ విధంగా మనం ఆన్సర్ రాయాలనేది ఈ క్లాస్ లో మనము బాగా డీటెయిల్ గా చూద్దాము. మీకు ఇంపార్టెంట్ థీమ్స్ బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఆ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాము. ఒక శాంపిల్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది ఇది అర్థం చేసుకోవడానికి. ఏది, ద కంపారిజన్ బిట్వీన్ వేదిక్ సివిలైజేషన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చూడండి క్వశ్చన్ నేను చదువుతున్నాను. ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఇట్ వాజ్ బిలీవ్డ్ that there was not much difference between Indus Valley and Rigvedic civilizations. But today, it has been very much established that there are many differences between the two. Discuss. 20 marks. అంటే ఇది ఒక 280 words దాకా రాసే ఆన్సర్ అన్నమాట. సో మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది, అంటే మనం ఏ పాయింట్స్ రాయాలనేది మనకు క్వశ్చన్ లోనే దొరికిపోయింది. The person who has framed the question himself or herself is asking us to deliver the points. అంటే దీని నుండే మనం ఎత్తుక్కోవాలి. ఏంటి అది, ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ దేర్ వాజ్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ అండ్ రిగ్వేదిక్ సివిలైజేషన్. చాలా సంవత్సరాల వరకు ఇవి రెండు సిమిలర్ అనే అనుకుంటా ఉన్నారు. బట్ టుడే ఇట్ హ్యాస్ బీన్ వెరీ మచ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ. అంటే సిమిలారిటీస్ ఎన్ని ఉన్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలు అవి సిమిలర్ అనుకున్నప్పటికీ ఖచ్చితంగా రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి డిస్కస్ చేయండి అనే దానిపైన క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనము ఇంట్రడక్షన్ ఏ విధంగా చేయాలి, అయితే ఇక్కడ మనము రెండింటిని కంపేర్ చేసుకుంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనం ఇంట్రడక్షన్ పార్ట్ లో రెండింటి గురించి బ్రీఫ్ గా రాయాలన్నమాట. ఏంటది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దానిపైన బ్రీఫ్ గా ఏం రాస్తాం, ఇంట్రడక్షన్. బాగా ఫోకస్ చేసి వినాలి. ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. అక్కడ మనం రాయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ద ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇట్ ఫ్లరిష్డ్ ఫ్రమ్ 2500 to 1750 BC అప్రాక్సిమేట్లీ. దాని తర్వాత ఏం జరిగింది, అకార్డింగ్ టు ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అని రాయాలి. అకార్డింగ్ టు ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ, ఆర్యన్స్ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ సెటిల్డ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆర్యన్ కల్చర్ హ్యాస్ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 1500 BC. సో ఎన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా రాసుకోవచ్చు. దీని తర్వాత మనము ఈ క్వశ్చన్ లోకి వెళ్ళిపోయి క్వశ్చన్ నుండే పాయింట్స్ పికప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ అక్కడ సో ఇక్కడ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో చెప్పాము ఇంట్రడక్షన్ లో, ఆర్యన్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పాము. దాని తర్వాత మనం రాయాల్సిన పాయింట్ ఏంటంటే, ఫర్ మెనీ ఇయర్స్ ద హిస్టోరియన్స్ హ్యావ్ బీన్ ఆర్గ్యూయింగ్ దట్ బోత్ ఆర్ one and the same or both have got many similarities. However, there are many differences between both. ఇప్పుడు బాడీ పార్ట్ లోకి వెళ్ళిపోయాలన్నమాట. The following are the differences between Indus Valley civilization and ఆర్యన్ సివిలైజేషన్. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం రాయొచ్చు చెప్పండి. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఆర్యన్ సివిలైజేషన్ మనం చూసినట్టయితే ఫస్ట్ డిఫరెన్స్ మనం రాయగలిగేది ఏంటి అంటే, ఇండస్ పీపుల్ లెడ్ అన్ అర్బన్ లైఫ్. అది అందరికీ తెలిసిన పాయింటే. సో లెట్ us start with that point. So first point in body part, the following are the differences between Indus Valley civilization and Aryan civilization. దానిలో ఒక పేజ్ ని హాఫ్ గా డివైడ్ చేసుకున్న పర్లేదు, పాయింట్స్ లాగా రాసుకున్న పర్లేదు. ఇండస్ పీపుల్ లెడ్ అన్ అర్బన్ లైఫ్ అండ్ ఆర్యన్ పీపుల్ ఇనిషియల్లీ లెడ్ అ రూరల్ లైఫ్. ఓకే, సో బోత్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టూ సివిలైజేషన్స్ అన్నమాట, టూ కల్చర్స్. సెకండ్ పాయింట్ మనం చూసినట్టయితే, ఇండస్ పీపుల్ were very peace loving people. Aryans were very aggressive. So second point kuda valid point dorkipoyindi. And Indus people, third point cheptunnanu, Indus people were very much interested in the indoor sports, mostly indoor sports, whereas Aryans mostly preferred to play
అవుట్డోర్ స్పోర్ట్స్. సో 3 పాయింట్స్ మనకు వ్యాలిడ్ పాయింట్స్ దొరికిపోయినాయి. ఇప్పుడు స్క్రిప్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు అందరికీ తెలిసిందే ఇండస్ స్క్రిప్ట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డెసిఫర్డ్ స్క్రిప్ట్, ఇట్ ఈస్ అ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. కంప్లీట్లీ పిక్చర్స్ ఉంటాయి, దానిలో ఇమేజెస్ ఉంటాయి, లేకపోతే సింబల్స్ ఉంటాయి. అసలు ఎందుకు వాడారు, దేనికోసం వాడారు, ఏంటి అనేది ఇంకా కంప్లీట్ గా డెసిఫర్ కాలేదు. ఆ పాయింట్ రాసుకుని ఆర్యన్ స్క్రిప్ట్ ఈస్ కంప్లీట్లీ డెసిఫర్డ్ స్క్రిప్ట్. మనందరికీ తెలిసిందే ద అర్లియస్ట్ రిటర్న్ బుక్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డెసిఫర్డ్, అది రిగ్వేద ఇండియన్ హిస్టరీలో. సో ఇన్ని పాయింట్స్ దొరికినాక మనం స్క్రిప్ట్ గురించి కూడా తెలుసుకున్నాం. మనకి వాళ్ళ పీస్ లవింగ్ పీపుల్, వీళ్ళేమో అగ్రెసివ్ అని తెలుసుకున్నాం. ఇండోర్ స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ అని తెలుసుకున్నాం. వీళ్ళేమో ఇండస్ పీపుల్ ఏమో అర్బన్ లైఫ్ అండ్ ఆర్యన్స్ ఇనిషియల్లీ లివ్డ్ ఇన్ రూరల్ లైఫ్ అని తెలుసుకున్నాం. కౌ వాజ్ నాట్ నోన్ టు ఇండస్ పీపుల్. ఇప్పటిదాకైతే దానికి సంబంధించి ఎవిడెన్సెస్ దొరకలేదు. కానీ ఇక్కడ ఆర్యన్ కల్చర్కి వచ్చే వరకు కౌ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ సీక్రెట్ యానిమల్. అన్డౌటెడ్లీ ఎస్. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. దిస్ ఇస్ ఆల్సో మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ కల్చర్స్. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇండస్ పీపుల్ వర్షిప్ టు మదర్ గాడెస్ పశుపతి మహాదేవ్, ట్రీస్, స్నేక్స్, బుల్స్ అండ్ యూనికార్న్. These are all considered as sacred animals. When it comes to the Aryans, they prefer to worship to the natural forces. They personify different natural forces. అంటే బాగా స్ట్రాంగ్ గా ఉన్న వాటికి మేల్ ఫార్మ్స్ ఇచ్చి, బాగా స్మూత్ గా లేకపోతే సాఫ్ట్ గా ఉన్న వాటికి, చాలా బ్యూటిఫుల్ ఉన్న వాటికి ఫీమేల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. అంటే పర్సోనిఫికేషన్. సో దిస్ ఇస్ అనదర్ డిఫరెన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. There was the trade and commerce flourished during the Indus period, and there was a prosperity. Indus people gave lot of importance to the internal trade and international trade also. This point also we have discussed in the previous session. When it comes to Aryans, they did not focus much on the international trade, but they focused well on the domestic or internal trade. So ivi చాలా అద్భుతమైన డిఫరెన్సెస్. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ న్యూ ఫ్యాక్ట్స్ టుడే విత్ దిస్. అయితే ఇక్కడ నౌ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద కంక్లూడింగ్ పార్ట్. సో క్వశ్చన్ యూజ్ చేసుకోండి మళ్ళీ. ద అబౌవ్ పాయింట్స్, ఇప్పటిదాకా మనం పైన ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మనం ఇప్పుడు రిఫర్ చేసుకుంటూ రాయాలి. ద అబౌవ్ పాయింట్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఆర్యన్ సివిలైజేషన్. However, the Aryan culture has got far-reaching impacts on present-day mainstream Indian culture. Yes, this is a fact. Appudu kanpinchina features inka continuity lone unnai. So this ends the question anamata. So this is how you have to conclude. This is more than enough. And ఇవాళ మనము ఆర్యన్ సివిలైజేషన్ చూసాము, ఇంపార్టెంట్ థీమ్స్ చూసాము. ఎక్కడైతే బాగా గ్యాప్స్ ఉంటాయో దానిపైన ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏ విధమైన పాయింట్స్ రాయాలి అనేది కూడా చూసాము. ప్లీజ్ జాయిన్ us ఇన్ లెర్నింగ్ దిస్ హిస్టరీ ఆప్షనల్ ఎట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. సో ఇక్కడ మేము ఈ కోర్స్ ఎంతకు ఆఫర్ చేస్తున్నామంటే 40,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. అండ్ హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ us యూజింగ్ ద కోడ్. నా పేరు బేస్ చేసుకునే ఒక కోడ్ కూడా డెలివర్ చేయడం జరిగింది, వివేక్ లైవ్, టు గెట్ decent discounts. Thank you so much. All the best. Vivek signing off. See you.